దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 31వ తేదీ జనవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానము అనే కంటే ఇది అద్భుతమైన మనల్ని ధైర్యపరిచే ఒక దేవుని యొక్క గొప్ప కార్యం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. పూర్తి వచనము, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, 1 Peter chapter 2 verses 24. He personally carried our sins in his body on the cross so that we can be dead to sin and live for what is right. By his wounds you are healed. అంటే అక్కడ రాయబడింది ఏమని ఉంది? తన శరీరములో పర్సనల్లీ ఆయన తానే వచ్చి మనల్ని రక్షిస్తాడు అన్న ప్రకారము ఆయన మెస్సియా కనుక ఈ విధముగా చేశారు. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క మాట, ఈ వూండ్స్ అన్న మాటని మోలోప్స్ అంటారు. ఈ మోలోప్స్ అంటే అర్థం ఏంటంటే, ఆ హెబ్రూలో చబూరా అని రాసిపెట్టి ఉంది. దీని భావము వెంటనే మనకి ఇక్కడ రాయబడిన లేఖనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము అక్కడ లేఖనాలు ఇక్కడ పేతురు గారు కోట్ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఏమని కోట్ చేస్తున్నాడు? ఇక్కడ యెషయా గ్రంథము 53:5 యెషయా గారు చెప్తున్నది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడి లేఖనాలు అక్కడ రాశారు. అయితే నేను మీకులాగా అనుకునేవాడిని, ఎందుకు ఎవరన్నా గొడవ వస్తే కొట్టుకుంటారు, కొట్టుకోకుండా వీళ్ళు మాట్లాడుకోలేరా అని. అంటే కొంచెం వాక్యం మరీ సీరియస్ చెప్పు. ఆడవాళ్ళు అయితే తిట్టుకుంటారు, మగాళ్ళు అయితే కొట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? మన బిడ్డలు తప్పు చేసిన వెంటనే బెత్తం వాడమని వాక్యం చెప్పు. బెత్తము వాడని తండ్రి వాడిని నరకానికి పంపిస్తున్నాడు అని రాయబడి ఉంది. మనము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం మనం చూసినప్పుడు, బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే, అంటే ఎందుకు దెబ్బలు కొట్టాలి శరీరాన్ని అనుకునేవాడిని. ముఖ్యంగా ఎక్కువ మంది అంటే కువైట్లో సేవ చేస్తున్నారు. ఈ స్త్రీలు వచ్చి బలహీనులు, వారు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని దెబ్బలు తిన్నారో చెబుతున్నప్పుడు, దెబ్బలు, గాయాలు, నలగొట్టబడాలి, విరగొట్టబడాలి. ఎందుకు అని చెప్పినప్పుడు అది రిడెంప్షన్ ప్లాన్, అది విమోచన, ఆ యొక్క ప్రణాళిక. దాన్ని భగవంతుడు కూడా తప్పించలేడు. కనుక ఈరోజు మనము వాక్యం నేర్చుకుంటున్నాం. బుద్ధిహీనునికి 100 దెబ్బలు అంట. అయితే బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాడు. ఎందుకు శరీరాన్ని కొట్టాలి, ఎందుకు ఆ విధంగా చేయాలి అని నేను చాలాసార్లు నాలో నేను తప్పించిపోయేవాడిని. అయితే మనము ఒకసారి రూట్కి వెళ్ళాం కదా. ఈ మాటని మొలోప్స్ అన్నారు గ్రీక్లో, చబూరా అన్నారు హెబ్రూలో. దీని భావము మనం చూసినప్పుడు వెరీ సింపుల్, బ్రూస్ అని చెప్పి, అదే విధముగా స్ట్రైప్స్ అని చెప్పి, ఇంకా చెప్పాలంటే స్కోర్జింగ్ అంటే కొరడాలతో కొడితే ఆ గాయాలు చారలైపోయి అవి అలాగుండిపోతాయి అన్నమాట. అవి ఇంకా మారవు. కొన్ని గాయాలు అక్కడ మరకలుగానే మిగిలిపోతాయి కదా, అవి అని దాని అర్థం అనమాట. కనుక ఇక్కడ వీళ్ళు రాసిన అర్థం ఏంటంటే,
Mollups refer to a physical bruise or wound, typically one that is visible and results from a blow or impact. అంటే అవి నీ మీద ముద్ర గుద్దినట్లుగా ఆ యొక్క వాటి యొక్క ప్రభావము నిత్యము ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కొత్త నిబంధనలో అది ఒక ట్రాన్స్ఫార్మేషన్ గా, అది ఒక మెటాఫోరికల్లీ అంటే దేనికి చూపించిందంటే ఈ మానవత్వమును అంటే హ్యూమానిటీ రిడెంప్షన్ అంటే మానవుల పరిహారార్థము యేసు క్రీస్తు ప్రభువుల వారు మన రూపములో ఆయన వచ్చి ఆ పరిహారము చెల్లించినట్లు. కనుక ఇక్కడ ఇంకా కొంచెం 2 పాయింట్స్ చూసుకుంటే ఆ యొక్క గాయాలు పెరగగొట్టబడ్డం, నలగొట్టబడ్డం దేనికి సూచిస్తుంది? సఫరింగ్ ఆర్ పనిష్మెంట్ అంటే ఒకటి వేదనకి, రెండవది శిక్షా విధికి కారణముగా చూపిస్తుంది. కనుక ఈ యొక్క బ్రూజ్ అంటే డీపర్ థియాలజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆ సింబాలిజం ఏం చూపిస్తుంది అంటే సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ స్పిరిచువల్ హీలింగ్ అండ్ రిడెంప్షన్ ఫర్ బిలీవర్స్. అంటే మనకి ఆత్మీయ దైవిక స్వస్థత కలుగ చేయడానికి ఇది ఒక సూచనగా, అంటే ఇప్పుడు కొన్ని సపోర్టింగ్ వాక్యాలు మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది. మనము ఇమ్మీడియట్ గా ఒక్కసారి ఇక్కడ పేతురు గారు ఏ సందర్భంలో రాశారు అని చెప్పితే 25వ వచనం ఏమనుంది? మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతిమి. మనము అందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతిమి. కాబట్టి అక్కడ రాయబడింది. ఇప్పుడు మన ఆత్మల కాపరి అధ్యక్షుడు అనేవాడు అని ఏమని మొదలు పెడుతున్నాడు? ఈ యొక్క పేతురు గారి 2వ అధ్యాయము మనం చూసినప్పుడు ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడలా అని చెప్పుతూ ఆయన ఒక్కొక్క పాయింట్ చెప్పుకొస్తూ ఇక్కడ మనకి ఏ విధముగా యేసు క్రీస్తు ప్రభుల వారు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే 2వ అధ్యాయం 18వ వచనంలో పనివారలారా మంచివారు సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉంది. మనకి ఆడిందే ఆట పాడిందే పాట కావాలి. ముఖ్యంగా మనం కువైట్ లో ఉన్నాం కనుక బాబా మంచోడు కాదు, చాలా కఠినంగా అక్కడ దేవుడు నిన్ను పెట్టాడని, యోసేపు వలె నిన్ను ఉంచాడని, ఒక తామారు వలె నిన్ను ఉంచాడని ఎన్ని విషయాలు చెప్పమంటారు. దేవుడు పెట్టిన ప్రతి చోట కూడా నీ కష్టానికి మనం పారిపోతున్నాము, ఇష్టం ఉన్న చోటికి వెళ్ళిపోవాలని. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ముష్కరులైన, నిజంగా ఒకవేళ నీ ద్వారా వారికి రక్షణ ఉందేమో, వారు నిన్ను అన్యాయముగా, ఇదిగో ఇక్కడ ఆ కాంటెక్స్ట్ లో చెప్తూ అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల, అంటే నీవు అన్యాయముగా శ్రమ పొందుతున్నావని దేవునికి న్యాయాధిపతికి తెలియదా? ఆయనకి తెలిసే, కానీ మనం తట్టుకోలేం కదా. జీతాలు ఇవ్వక, రాత్రులు నిద్రపోనివ్వక, భయముతో, దిగులుతో, బెంగతో ఆలోచించండి. ఆ కాంటెక్స్ట్ లో ఇక్కడ చెప్పుతూ పేతురు గారు తప్పిదమునకై ఎవడైనా దెబ్బలు తిన్నప్పుడు సహించిన ఎడల నువ్వు తప్పు చేశావు కనుక నీకు ఇది జరిగింది, ఏమి ఘనము? మేలు చేసినా కూడా నీవు అన్యాయం అయిపోతున్నప్పుడు అది దేవునికి మహిమ కోసం చేపిస్తాడు. దీనికోసం మీరుని దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెబుతూ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచిపోయెను. ఇక్కడ యెషయా 53 కోట్ చేస్తూ ఆయన పాపము చేయలేదు, ఆయన నోట కపటము లేదు, దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను. మరి దేవుడు న్యాయాధిపతి అని అంటున్నాం కదా,
మరి మనం ఎందుకు నమ్మలేకపోతున్నాము? మత్తయి గారు ఈ వాక్యాలు ఎలా రాశారు అని అంటే 8వ అధ్యాయం 17వ వచనం. యేసు క్రీస్తు ప్రభుల వారు మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అక్కడ జరిగిన కార్యము చెబుతూ అప్పుడు ఇక్కడ యెషయా గారి ప్రవక్త లేఖనాలు కోట్ చేస్తున్నారు. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. కనుక ఇక్కడ ఈ విధముగా అక్కడి లేఖనాలు కోట్ చేశారు. మరి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించున్నట్టు అబ్రహాము పొందిన ఆశీర్వచనము మన అన్యజనులకి కలగాలి అనంటే క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను అని చెప్పబడింది. కారణం ఏంటి? మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. మరి యేసు క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో నీ కోసం నా కోసం చనిపోయారు. ఆ భావము ఎత్తిపట్టుచు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరం అంటే ఇప్పుడు శరీరం పాపం. ఎందుకంటే చాలాసార్లు చెప్పారు, మనస్సు దేవుడు సృష్టించలేదు. తెలివితేటలు ఈ పాపము చేయటం వల్ల వచ్చినాయి. ఆ తెలివితేటల్ని నమ్ముకుని బ్రతుకుతున్న మనము ఆత్మచేత నడిపించబడలేము. ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. నీ మనస్సు అందుకనే వెలి చూపు వలన we walk not by sight but by faith. మేము వెలి చూపు వలన కాక విశ్వాసము ద్వారా నడుచుచున్నాము. కారణం ఏంటంటే పాప శరీరము నిరర్ధకము అగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. కనుక దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు కడపటి ఆదాము, మొదటి ఆదాము ఆ యొక్క శరీరము మట్టి నుంచి చేశాడు. అయితే ఆత్మ జీవాత్మ ఉన్నాడు. ఈ మనస్సు వారి కన్నులు తెరవబడిని. ఎన్నోసార్లు చెప్పాను కదా. మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చూస్తే శరీరమును అనుసరింపక అంటే నీ మనస్సును అనుసరింపక. ఎప్పుడైతే మనం ఒక మాట చెప్తాను మీకు అర్థం, నల్లగా ఉన్నాం అనుకోండి, ఇదిగో హెయిర్ లేకుండా మనలో ఒక గిల్టీ కాన్షియస్, వాళ్ళందరూ బాగున్నారే, మనం ఇలా ఉన్నామే, మనం లావుగా ఉన్నామే, మనం బొద్దుగా ఉన్నామే, మనం పొట్టిగా ఉన్నామే, మన రూపాన్ని బట్టి ముందు మనకి పాపాన్ని అంటగట్టే ఈ లోకం. మరి ఆలోచించండి, నిజంగా తెల్లగున్నావని పాలు, నల్లగా ఉన్నావని నీళ్ళ ఏంటో కదా. అంటే మన జీవితంలో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము. ఎందుకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ శ్రమలు పొందవలసి వచ్చింది? దేవుడు తన స్వంత కుమారుని, ఆయన సొంత కుమారుడే ఆదామా అంటే మట్టి నుంచి తను చేసుకున్నప్పటికీ ఆదాము తప్పిపోతాడని ఎరిగి జగదుత్పత్తికి ముందే యేసు క్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నారు. కనుక తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కనుక శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మ విషయముల మీద మనస్సు నుంచేవారు అది జీవము సమాధానము. కనుక ప్రభునందు ప్రియులరా 2 కొరింథీ 5:21 మనము యేసు క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమే ఎరుగని, పాపమే చేయని ఆయనను మన కోసము పాపముగా చేయబడి అంటే ఏలీ ఏలీ లమా సబక్తానీ, నా దేవా నా దేవా. ఎప్పుడైతే మన పాపములు ఆయన మీద పడినవో దేవుని నుండి దూరము చేసినవి. ఆయన తల వంచి ఆత్మను అప్పగించాడు, చనిపోయాడు. అంటే అర్థం ఏంటంటే ఈ శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకి మరణం లేదు. ఈ శరీరము
నీవు మన్ను కనుక మన్నైపోయిన ఈ శరీరము ఆయన రక్తమంతా కాచి, ఏ హేబేలు రక్తము భూమిని తాకిందో ఆ భూమిని కడపటి హేబేలు రక్తము తాకి ఆ భూమి శుద్ధి చేయబడి, ఏ నేల నుండి మట్టి తీసి ఆదాముని చేశాడో అది రక్తము తాకిందో. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు. కానీ ఎప్పుడైతే నీకు ఎటువంటి రోగమైనా నీ స్థానంలో యేసుక్రీస్తు కారణము, శరీరము పరలోక రాజ్యం వెళ్ళదు. శరీరము ఈ లోకంలో నువ్వు విడిచిపెట్టవలసిందే. కానీ ఈ శరీరముతోనూ మహిమ శరీరముగా ఒక మోషే, ఒక ఏలియా, ఒక హానోకు వెళ్ళలేదా? కనుక ప్రభువునందు ప్రియులారా, మన జీవితములో దేవుడు చిత్తమైతే ఈ యొక్క శరీరమును మహిమ శరీరముగా కూడా మార్పు చేయగలిగిన మహిమ కలిగిన వాడు దేవుడు. శరీరానుసారమైన మనస్సు మరణం. మనస్సు ఎప్పుడూ కూడా అది నీ మనస్సు నీకు నొప్పిని తెలియచేస్తూ ఉంటుంది, నీకు బాధను తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఆత్మ దేవుని ప్రణాళికను గుర్తు చేస్తూ ఉంటుంది. ఆత్మ విషయములో లక్ష్య పెట్టువారు ఆత్మ ఫలము అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇవన్నీ నిన్ను ముందు ఓపిక పట్టు అని చెప్తుంటాయి. అయితే శరీరము ఎప్పుడు కోపము, అహంకారము, గర్వము, ఎంత భయంకరమైన మాటలు ఆ నోరులు. నిజంగా నేను చెప్తున్నానండి, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నానని చెప్పి సంఘంలోకి వచ్చి ప్రవచనం చెబుతున్న అదే నోటితో బయటికి వెళ్ళి బూతులు తిట్టి అందరి మీద చాడీలు చెప్తున్న నీ నోరు నిజంగా నోరా? అసలు మనిషి పుట్టక పుట్టి కనీసం నా నోటితో ఇలా మాట్లాడుతుందనే నాకు విలువ ఉండదు అని ఏ రోజైనా మనం గ్రహించగలుగుతున్నామా? ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో ఏమి చెప్తున్నాడు? ఏ పేతురైతే భయపడి పారిపోయాడో అదే పేతురు ఇక్కడ నిలబడి 38వ వచనంలో దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధ ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడయుండును గనుక ఆయన మేలు చేచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ విడిపించుచు గొప్ప కార్యాలు చేస్తూ. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఆయన చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. ఆయనను రానున వేలాడదీసి చంపారు దేవుడు. ఆయన మీరు జీవాధిపతిని చంపితిరి కానీ మరణము ఆయనను వచ్చలేదు. కనుక ఆయన శరీరము తూట్లు 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 పొడవబడి ఆయన శరీరమునందు పొందిన ప్రతి గాయము, ఆయన పొందిన వేదన, ఆయన చేసిన రోదన చేత విధేయత నేర్చుకున్నాడే. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, శ్రమ కలుగుట నా జీవితంలో నాకు మేలయ్యింది. ప్రభునందు ప్రియులరా, మనుషుల ప్రేమలు వ్యర్థమండి. మనుషుల మాటలకి మురిసిపోకండి. ఎందుకు అని అంటే ఒకరోజు రాబోతుంది, నువ్వు అనుకున్నా నువ్వు నమ్మిన ప్రతి ఒక్కరు మనుషుల్ని నమ్మకండి, ప్రేమించండి, వదిలిపెట్టండి. కానీ ప్రేమ ప్రేమ అంటున్న మనము నిజంగానే ఏ రోజునైతే దేవుడే నీకు అన్నీ కావాలి, దేవుడే నిన్ను అర్థం చేసుకోగలడు. ఒకవేళ నీవు అన్యాయముగా శ్రమ పడుతున్నా, ఇంత వాక్యం నేర్చుకున్నావే, అది దేవుడు నీ కొరకు జీవ గ్రంథంలో రాసి ఉంచడానికి. హతసాక్షులు వారు ఏం తప్పు చేశారని స్టెఫను రాళ్ళ చేత కొట్టి చంపబడ్డాడే, హతసాక్షి అయిపోయాడే. తను నమ్మిన సిద్ధాంతం కోసం యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ రోజున ఆయన కలువరి శిలువలో వేలాడి పునరుద్ధానుడై మృత్యుంజయుడై మరణానికి శిక్ష విధించి ఆ మరణపు ముళ్ళును విరిచి నిన్ను నన్ను ఆయన పొందిన గాయముల చేత, ఆయన చూపిన విధేయత చేత, యేసు క్రీస్తు అనే నీతిమంతుని వలన మనము నీతిమంతులము తప్ప మనలో ఏ నీతి ఉండదని మీకు ఏ రోజన్నా గర్వం వస్తే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చదవండి. మనల్ని అలాగ నేల మట్టుకు
అంటు ద ఫ్లోర్ లెవెల్ సాగిలపడేటట్లు దేవుడు చేస్తాడు. ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండారులుగా దీవించిన వాడవై నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుచున్నదని, నీవు మా నిమిత్తము అయా ఇదిగో మొండ్ల కిరీటము, కలువరి సిలువలో 3 రేకుల మీద వేలాడిన యేసయ్య, దిగంబరిగా వేలాడిన యేసయ్య, నీ మహిమ శరీరము కాచినందుకు నిత్యముగా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీ నామముందు నిత్యముగా అనేక మందికి ఆశీర్వాదం ఇచ్చమని, ఈరోజు ఈ సువార్త విన వారిని దీవించమని, ప్రతి రోగము, ప్రతి ఒక్క బంధకము, ప్రతి ఒక్క సమస్య యేసు నామమున విడుదల కలుగునుగా కానీ, దేవునితో సమాధానం కలుగునుగా కానీ, యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.